హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి కూర చేయాలంటే తల పిచ్చెక్కిపోయిందండి. కూరలది పెద్ద సమస్య అయిపోతుంది. ఏం కూర చేయాలని తల నొప్పి వచ్చేస్తుందండి. మీకు కూడా అలాగే అనిపిస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కూరలది పెద్ద సమస్య అయిపోతుంది నాకైతే. మరి ఈరోజైతే నేను ఆలుగడ్డ మునక్కాయ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తీగ చేయాలనుకుంటున్నాను. అలాగనే డిసైడ్ అయ్యి చేస్తున్నాను కూడా. ముందుగా అయితే ఆయిల్ వేసి పోపు వేసి, అంటే ఆవాలు జీలకర్ర ఫస్ట్ వేసాను. తర్వాత లవంగాలు వచ్చి ఒక 5, ఒక స్టార్ పువ్వు, 2 పట్టలు వేసి, తర్వాత వచ్చేసి ఆనియన్స్ వేసేసాను. బాగా దూరగా వేయించేసి దానిలోనే ఆలు వేసి, నుంచి వచ్చి మునక్కాయలు కొన్ని ఉంటే ఇంట్లోనే అవి వేసాను అన్నమాట. అవి వేసి బాగా ఆయిల్లో వాడ్చాను, అంటే వేయించాను అన్నమాట. వేయించిన తర్వాత సాల్ట్ వేసి బాగా వాడ్చి మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చి, తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేసి ఇంకొంచెం సాల్ట్ వేసి యాడ్ చేసి బాగా కలిపి ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడికిన తర్వాత బాగా మంచిగా ఇలా కూర తయారైంది. చాలా టేస్టీగా అయితే వచ్చింది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ ఆలు కర్రీ తెలిసే ఉంటుంది, కాకపోతే నా స్టైల్లో నేను చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ ద్వారా తెలపండి.